హాయ్ అండి. మళ్ళీ మీకు అనేకమైన విషయాలు చెప్పేయడానికి నేను, జాయ్ కలిసి వచ్చేసాం. జాయ్ రెడీయా? ఓకే. సండే స్కూల్‌కెళ్ళావా? ఓయ్! సండే స్కూల్‌కి వెళ్ళలేదా? అదేంటి? సండే స్కూల్‌కి ఎందుకు వెళ్ళలా? అంకుల్ సండే స్కూల్కి వెళ్తే సండే స్కూల్‌కి వెళ్తే మా అక్క మీ అక్క? ఏ అక్క? మీ ఇంట్లో మీ అక్క? కాదు అంకుల్, మరి ఎవరు? సండే స్కూల్ అక్క సండే స్కూల్ అక్క? కర్ర తీసుకొని కిట్ట కొట్టుడు కొడుతుంది అంకుల్. సండే స్కూల్ అక్క కర్ర తీసుకొని కొడుతుందా? సండే స్కూల్కి వెళ్ళాలంటేనే వేస్తుంది అంకుల్. సండే స్కూల్‌కి వెళ్ళాలంటేనే భయమేస్తుందా? సండే స్కూల్‌లో కర్ర వాడుతున్నారా? సండే స్కూల్‌లో కర్ర వాడతారా? స్టిక్ వాడకూడదు కదా! ఇప్పుడు స్కూల్స్‌లోనే స్టిక్ వాడటం నిషేధం. ప్రేమతో చెప్పాలి. భయపెట్టి చెప్పాలి. అంతేగాని కర్రతో కొట్టడానికి అవకాశం లేదు. ప్రత్యేకంగా సండే స్కూల్స్‌లో బెత్తం వాడటానికి అవకాశమే లేదు. అస్సలు వాడకూడదు. బెత్తం లేకుండా మీ పాఠాలను ప్రేమతో చెప్పండి. ఒక విషయం గమనించండి. పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని కొట్టి భయపెట్టకూడదు. ఇలాగా ఎంతమంది సండే స్కూల్‌కి రావడం మానేస్తూ ఉన్నారో. నాన్న నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు తప్పకుండా సండే స్కూల్‌కి వెళ్ళాలి. ఓకేనా? అస్సలు సండే స్కూల్ మానకూడదు. ఓకేనా? మరి మమ్మల్ని యాక్షన్ చేయమంటది కానీ మిమ్మల్ని యాక్షన్ చేయమంటది గానీ ఆ మాత్రం నించుంటుంది అంకుల్. అవి మాత్రం నుంచుంటదా? చాలా సండే స్కూల్స్‌లో సండే స్కూల్ టీచర్స్ యాక్షన్ చేయరండి. తప్పు కదా! మనం యాక్షన్ చేస్తూ పిల్లలతో యాక్షన్ సాంగ్స్ చేయించాలి. చాలామంది యాక్షన్ సాంగ్స్ చేయడానికి సిగ్గుపడతారు. మిమ్మల్ని డాన్స్ ఏయమనట్లేదు. సినిమా స్టెప్పులేయమనట్లేదు. కానీ సాంగ్‌ని యాక్షన్ చేస్తూ, ఆ అర్థానికి తగ్గట్టుగా, ఆ పదానికి తగ్గట్టుగా మీరు యాక్షన్ చేస్తూ పాట పాడటం చాలా మంచిది. పిల్లలు గూడా అప్పుడు ఉత్సాహంగా మిమ్మల్ని చూసి హ్యాపీగా, సంతోషంగా యాక్షన్ సాంగ్స్ పాడతారు కదా! ఇంకేంటి? అంకుల్ కథ చెప్పేటప్పుడు కథ చెప్పేటప్పుడు సగం చెప్పాక సగం చెప్పాక మర్చిపోయానని మర్చిపోయానని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడు అంకుల్. లేదా ఇంకో విషయం ఏదో మర్చిపోయానని అప్పుడు యాడ్ చేస్తాడు అంకుల్. అస్సలు అర్థం కావట్లేదు అంకుల్. అలా కూడా చేస్తున్నారా? అంటే అది ఎందుకు జరుగుతదంటే కథను సరిగ్గా చదవకపోవడం వల్ల. బైబిల్ పోర్షన్‌ని మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ పోర్షన్‌ని 5 సార్లు కనీసం చదివితే తప్ప మీరు క్లాస్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 5 సార్లు చదవడం వల్ల ఆ కథలో ఏమేమి ఉన్నాయో, ఏ ప్రదేశాలు ఉన్నాయో మనకు అర్థమవుతాయి. ఎవరెవరు ఉన్నారో మనకు అర్థమవుతుంది. తర్వాత ఆ కథ మనం చెప్పాల్సిన ఉద్దేశ్యం ఏంటో తెలుస్తుంది. కనీసం 5 సార్లన్నా చదవడం వల్ల మనం స్టోరీని మర్చిపోకుండా ఒక ఆర్డర్‌లో అక్కడ ఎలా అయితే ఉందో అలా చక్కగా ఆర్డర్‌లో చెప్పడానికి అవకాశం ఉంటది. కాబట్టి మొదటిది పిల్లలకి బెత్తం పట్టడానికి వీల్లేదు. రెండోది యాక్షన్ చేసేటప్పుడు సాంగ్స్ అప్పుడు సింగింగ్ అప్పుడు టీచర్స్ కూడా యాక్షన్ చేయాలి. పిల్లలతో పాటు యాక్షన్ చేయాలి. మూడవది స్టోరీ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ బైబిల్ పోర్షన్‌ని పదే పదే చదవాలి. కనీసం 5 సార్లన్నా చదవాలి. అప్పుడు బాగా చెప్పగలరు. అంతేనా? అంకుల్ ఇలా ఇలా చెప్తే చాలామంది కొత్త పిల్లలు కూడా వస్తారు అంకుల్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా సండే స్కూల్కి తీసుకురావచ్చు. నిజంగా ఇలా చెప్తే సండే స్కూల్‌కి కొత్త కొత్త పిల్లలొస్తారు. మంచిగా వాళ్ళు మంచి బుద్ధులు ఇక్కడ నేర్చుకుంటారు. చాలా లోకంలో నేర్పించని చాలా విషయాల్ని, మంచి మంచి విషయాల్ని మనం సండే స్కూల్‌లో నేర్పించొచ్చు. కాబట్టి మీ సండే స్కూల్‌ని చక్కగా సమర్థవంతంగా జరిగిస్తారని మనసారా ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ మీ రత్నరాజు అండ్ జాయ్. బాయ్. బాయ్.